ఈరోజు సుగాలి ప్రీతికి సంబంధించి కొన్ని విషయాలు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వానికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చాం. ఈ రోజుకి దాదాపు 8 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కేసు ఇది. ఎన్నో మలుపులు తిరిగినా కూడా ఈరోజు కూడా నిందితులను పట్టుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇవాళ జరిగినటువంటి దారుణమైనటువంటి విషయాన్ని మసిపూసి మారేడికాయ చేసి నిందితులని రక్షించాలనేటువంటి తాపత్రయం ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఆ రోజు సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి హత్య ఏ విధంగా జరిగింది, అత్యంత దారుణంగా పాశవికంగా మూకుమ్మడిగా రేప్ చేసి ఆ అమ్మాయిని హత్య చేసినటువంటి సంఘటన, ఒక గిరిజన బాలిక ఎవరు అండలేరన్నటువంటి ఉద్దేశంతో అత్యంత దుర్మార్గంగా ఆ రోజు ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి వ్యవహరించింది. దీన్ని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వాడుకోవడం కోసం ఎన్నికల సందర్భంలో వెళ్ళినటువంటి ప్రతి మీటింగ్లో కూడా సుగాలి ప్రీతి లాంటి ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, అది ఎలాంటి పరిస్థితుల్లో కూడా పూర్తిగా విషయాన్ని బయటకు తీసి నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం, రాష్ట్రంలో ఏ ఆడబిడ్డమైనా సరే చెయ్యి వేస్తే భయపడే విధంగా మా చర్యలు ఉంటాయని రాష్ట్ర వ్యాప్తంగా ఊగిపోతూ ప్రతి ఎన్నికల సందర్భంలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 15 నెలలు అవుతున్నా కూడా ఆ ఊసే ఎత్తున్నటువంటి పరిస్థితి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. పైగా పవన్ కళ్యాణ్ యొక్క సేన జనసేన నాయకులు మాట్లాడటం అనేది విచిత్రంగా ఉంది. సుగాలి ప్రీతి తల్లికి ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం రావాల్సినటువంటి అన్ని ప్రభుత్వాలు ఇచ్చేసినాయి, మళ్ళెందుకు ఇవాళ ఆ తల్లి మాట్లాడుతుందని వాళ్ళు వ్యంగ్యంగా దాన్ని వ్యవహరిస్తున్నారు. అసలు ఈ కేసు ఒక్కసారి మనం ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం. హత్య జరిగింది 19 ఆగస్టు 2017 సంవత్సరంలో హత్య జరిగింది. జరిగినటువంటి మరుసటి రోజునే పోస్టుమార్టం రిపోర్ట్ చేయడం జరిగింది. పోస్టుమార్టంలో జరిగిన మాట వాస్తవమైనటువంటి ఆలోచనతో 302, 341 ఐపీసీ, 34 ఐపీసీ, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, పోస్కో యాక్ట్, వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అప్పుడు స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి రాజకీయ వికృతమైనటువంటి క్రీడ. నిందితులను రక్షించడానికి ప్రభుత్వం ఆ రోజున ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేస్తూ అడుగడుగునా కూడా నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఇవాళ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే తప్పుల్ని రిపీట్ చేస్తూ నిందితుల్ని కాపాడే ప్రయత్నంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, జనసేన పార్టీ నాయకులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఫోరెన్సిక్ రిపోర్టు చాలా క్లియర్గా ఇచ్చారు. ఆవిడ గర్భంలో విపరీతంగా స్పెర్మ్ ఉంది, మూకుమ్మడిగా అత్యాచారం చేసినట్లు
స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు రిపోర్ట్ మాట్లాడింది. ఆ తర్వాత దాని మీద మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టుకి కొంత తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి కూడా మళ్ళీ రిపోర్టుల్ని తారుమారు చేసి 2-3 సార్లు దీని మీద ఫోరెన్సిక్ రిపోర్ట్ని తారుమారు చేసే పరిస్థితి ఆ రోజు స్పష్టంగా కనిపించింది. అలాంటిది సంవత్సరం తిరగకుండే రిపోర్టుని తారుమారు చేసి సెక్షన్స్ మార్చి 302 నుంచి 306 సెక్షన్ పెట్టి కేసు ఫైల్ చేశారు. ఎందుకు అసలు ప్రభుత్వానికి ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది? నిందితులను రక్షించవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ దీని మీద చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి స్టాండ్ తీసుకుంటున్నాం. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కూడా కేసు ఫైల్ చేయకుండా దానికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్స్ కూడా అన్నీ ఇవ్వకుండా కాలయాపన చేసింది, దాటేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ కేసు పూర్వాపరాలు ఒక గిరిజన బాలికకి అన్యాయం జరగడానికి వీల్లేదు, ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉంటుంది అని గట్టిగా ఆలోచించి కేసు పూర్వాపరాలని క్షుణ్ణంగా పరిశీలించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని ఇంపోజ్ చేసి ఆ రోజు ఆ కుటుంబానికి తగిన విధంగా న్యాయం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. చట్ట ప్రకారం రావాల్సినటువంటి రైతులన్నీ కూడా 5 ఎకరాల భూమి, 5 సెంట్లు కర్నూలులో నివాస గృహానికి స్థలం, అలాగే 8.5 లక్షలు నగదు రూపంలో కూడా ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఆ తండ్రికి ఒక ఉద్యోగం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు. ఇవాళ మేము నిలదీసి అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీని. ఎన్నికల సందర్భంలో వచ్చి సుగాలి ప్రీతి కుటుంబానికి అన్యాయం జరిగింది, ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం అని వీధి తిరిగి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏమిటి మీరు చేసిన న్యాయం? ఎందుకు నిందితులు మీరు పట్టుకోలేకపోయారు? ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని ఇంపోజ్ చేసి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూర్చలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు ఆ రోజు మీరు? ఇవాళ గట్టిగా ప్రశ్నిస్తున్నాం మేము. ఇవాళ పైగా ఇవాళ మాట్లాడుతున్న జనసేన నాయకులు ఇవాళ ఏం కావాలి ఆ తల్లికని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చట్ట ప్రకారం ఆ తల్లికి, ఆ కుటుంబానికి కావాల్సినటువంటి అన్నీ ఇచ్చేసాం, భూమి ఇచ్చాం, డబ్బు ఇచ్చాం, నివాసానికి ఇల్లు ఇచ్చాం, ఉద్యోగం ఇచ్చాం, అన్నీ ఇచ్చామని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. సుగాలి ప్రీతి తల్లి జనసేన నాయకులకి, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడిగింది సూటిగా, తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వంలో ఇవన్నీ మాకు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. ఇది చట్ట ప్రకారం మాకు రావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు జరిగింది. ఒకవేళ మీరు ఇదే క్వశ్చన్ చేస్తే నా బిడ్డని ప్రాణాలతో తీసుకురండి, ఇవన్నీ కూడా జనసేన పార్టీకి ఇచ్చేస్తానని అవి ధైర్యంగా ప్రకటించడం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారు దీనికి? ఆ తల్లి ఆక్రోశాన్ని, ఆవేదనని సమాధానం చెప్పగలరా మీరు? ఎన్ని కార్యక్రమాలు అప్పుడు చేయలేకపోయారు మీరు, ఇప్పుడేమైంది మీకు చేయటానికి? పైగా డిఎన్ఏ టెస్ట్ను కూడా అందులో ఏం తేలలేదు, డిఎన్ఏ టెస్ట్ రిఫర్ చేశారు, అయినా కూడా అందులో ఏ సమాధానం మాకు రాలేదు, అవసరం లేదని మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కేవలం సిబిఐకి ఇచ్చి
చేతులు దులిపేసుకునే ప్రయత్నం రోజు చేస్తే మీరు సిబిఐ ఇచ్చినటువంటి సమాధానాన్ని కూడా వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పడిస్తున్నారు మీరు ఇవాళ. సిబిఐ ఏం చెప్పింది? స్పష్టంగా చెప్పింది సిబిఐ. ఇంటర్నేషనల్ ఇష్యూ ఇందులో లేదు, అంతర్రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఇందులో లేదు, ప్రధానమైనటువంటి ఇష్యూని మేము టేకప్ చేసే పరిస్థితి కాదు. పైగా ఒక అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తోటి ఎంక్వైరీ చేయించి ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేసినటువంటి కేసు మీరు రాష్ట్రంలోనే దీని మీద సుదీర్ఘంగా వ్యవహరించి నిజాలు నిగ్గు తేల్చండి సిబిఐ స్పష్టంగా చెబితే దాన్ని కూడా వక్రీకరించారు మీరు. సిబిఐ ఈ కేసును చేయలేకపోతుందని అని మీరు మాట్లాడుతున్నారు. మీరు ఇవాళ స్పష్టంగా ఉన్నాయి. సిబిఐ ఇచ్చినటువంటి అన్ని కూడా డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర అంటే రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించాలి, చనిపోయినటువంటి గిరిజన బాలికకి న్యాయం చేసే ఆలోచనలు కూడా ఈ ప్రభుత్వానికి లేవా? కేవలం ఆదివాసీ బిడ్డలు ఎన్నికల్లో మీరు వాడుకోవటానికి మీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ బిడ్డలను మీరు వాడుకుంటారా? మీరు ఎన్నికల సందర్భంలో ఎన్నెన్నో మాట్లాడారు. మీరు ఒక్కదానికైనా సమాధానం చెప్పే పరిస్థితి ఉందా మీకు? ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి మాటకి ఏమాత్రం విలువ ఉంది? పైగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు మాట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జనసేన నాయకుడిగా మొట్టమొదటి సంతకం ఈ ఇష్యూ మీదే పెట్టి నిందితులని పట్టుకొని సుగాలి ప్రీతి నిందితులను పట్టుకొని వారికి శిక్ష విధించే విధంగా మొట్టమొదటి సంతకాన్ని పెడతానన్నారు. ఏమైంది మీ హామీ? ఏమైంది మీ మాట? ఏమైంది మీ ఆలోచన? కేవలం రాజకీయంగా గిరిజన ప్రజానీకాన్ని వాడుకోవటానికే పనికి వచ్చిందా మీకు? ఇవాళ స్పష్టంగా నిలబెట్టి అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని. హత్య జరిగిందని మీకు తెలుసు. ఊకుమడిగా మానభంగం చేసి ఆ బాలికను మీరు హత్య చేసి ఫ్యాన్కి ఉరేస్తారని మీకు తెలుసు. నిందితులు ఎవరో మీకు తెలుసు. నిందితుల్ని తాత్కాలికంగా అరెస్టు చేయించి 5 రోజుల్లోనే తిరిగి వాళ్ళకి బెయిల్ ఇప్పించారు. అట్రాసిటీ యాక్ట్లో కనుక నిందితులను అరెస్టు చేస్తే బెయిల్ రావటం అనేది అంత చిన్న విషయం కాదని కూడా మీకు తెలుసు. మీకు అన్నీ తెలిసి దీన్ని సమర్థించుకోవడం కోసం ఇన్ని విషయాలు మీరు మాట్లాడుతున్నారు. మీరు తప్పకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఉద్యమం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రాజకీయ వేదికలు, అనేక ప్రజా సంఘాలు ఇవాళ సమైక్యమైనటువంటి పోరాటం చేయాలి. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలి. తప్పు చేసినటువంటి నిందితులకి శిక్ష పడాలి. దీనికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఆదివాసీ బిడ్డలమైనటువంటి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలలో రాజకీయ చైతన్యాన్ని తీసుకోవడానికి, ఎందుకంటే ఇక్కడే 3 నెలలు తిరక్కముందే తన్మయ్య అనే ఒక పాప అనంతపురం జిల్లాలో, ఆ పాప కూడా ట్రైబల్ పాపే, అత్యాచారం చేసి చంపేసి ఊరికి అక్కడ దూరంగా పడేసి వదిలిపెట్టారు. నేను ప్రత్యక్షంగా వెళ్ళాను అనంతపురం. ఆ కుటుంబాన్ని పరామర్శించాం. వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాటలు వాళ్ళు బహిర్గతం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు కట్టినా కూడా ఈరోజు కూడా ఆ కుటుంబానికి తగినటువంటి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా గిరిజనుల మీద ఎక్కడ అత్యాచారాలు జరిగినా అట్రాసిటీ యాక్ట్ కట్టడం అనేది ఆలోచించి, నిందితులు కనుక వాళ్ళ మనుషులు అయితే కేసు కట్టదు. ఇలాంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది అలాగే
జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చిన మాట ప్రకారం దీనికి సిబిఐకి రిఫర్ చేయాలి, సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేయాలి. మా ఆలోచన ఒకటే ఇవాళ, కేవలం ఎంక్వైరీ చేయటమే కాదు, కంటిన్యూడ్ చర్యగా నిన్న కేబినెట్లో మాట్లాడారు, సిబిఐకి మేము రిఫర్ చేస్తున్నామని మాట్లాడారు. మీ మాట మీద కూడా మాకు సరైనటువంటి నమ్మకాలు లేవు. ఇవాళ స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అవసరమైతే దీనికి సంబంధించినటువంటి హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి అందులో కూడా సిబిఐని ఇన్వాల్వ్ చేసి నిందితుడిని పట్టుకునే వరకు, వారికి నిజమైనటువంటి నిందితులకి శిక్ష పడే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయినటువంటి సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉంటుంది. నిందితులకి శిక్ష పడే వరకు ఆ కుటుంబానికి అండగా ఉండటమే కాకుండా రాష్ట్రంలో ఈ విషయం పట్ల ఎక్కడ ఏ ప్రజా ఉద్యమాలు జరిగినా దానిలో భాగస్వాములయ్యి నిందితుల మీద పట్టుకునే విషయంలో సంపూర్ణమైనటువంటి సహకారం మా నుంచి కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం.